శివుడు హాలాహల విషాన్ని ఎందుకు తాగాడు? నీలకంఠుడి మహిమ. కేవలం ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉండుంటే ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోయేది. దేవతలు భయంతో వణికిపోయారు. అసురులు దిక్కుతోచగా నిలిచిపోయారు. అలాంటి సమయంలో ప్రపంచాన్ని కాపాడేందుకు ఎవరు ముందుకొచ్చారు? పరమశివుడు. ఆ మహత్యాగం వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు 3 లోకాలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించారు. దిక్కుతోచని దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. దేవతల బాధ విన్న శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం చెప్పారు. అమృతం పొందాలంటే క్షీరసాగరాన్ని మదించాలి. కానీ ఈ పని దేవతలు మాత్రమే చేయలేరు, అసురుల సహాయం కూడా అవసరం అని అన్నారు. మహామందర పర్వతాన్ని మదనదండంగా ఎంచుకున్నారు. వందలాది దేవతలు, శక్తివంతమైన అసురులు కలిసి ఆ మహాపర్వతాన్ని క్షీరసాగరం వైపు తీసుకెళ్లారు. వాసుకి అనే మహానాగును తాడుగా ఉపయోగించారు. ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు. మదనం ప్రారంభమైంది. క్షీరసాగరం ఉప్పొంగింది. సముద్రం గర్జించింది. ఆకాశమంతా దివ్యకాంతితో నిండిపోయింది. ఒక్కొక్కటిగా అద్భుతమైన దివ్యరత్నాలు బయటకు రావడం ప్రారంభమైంది. కామధేనువు, ఉచ్చైశ్రవసు, ఐరావతం, కల్పవృక్షం ఇలా ఎన్నో దివ్య సంపదలు వెలువడ్డాయి. అందరూ అమృతం కోసం ఎదురు చూస్తుండగా ఊహించని సంఘటన జరిగింది. అకస్మాత్తుగా క్షీరసాగరం నుంచి భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం వేడి ఎంత భయంకరమంటే 3 లోకాలు దహనమయ్యే పరిస్థితి ఏర్పడింది. దేవతలు, ఋషులు, గంధర్వ్యులు అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని ఎవరు ఆపగలరు అనే ప్రశ్న అందరి మనసులో ఒక్కటే. చివరకు అందరూ కైలాసానికి చేరుకున్నారు. చేతులు జోడించి పరమశివుడిని ప్రార్థించారు. ప్రభు, ఈ సృష్టిని రక్షించండి అని వేడుకున్నారు. లోతైన ధ్యానంలో ఉన్న పరమశివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. దేవతల ఆర్తనాదం విని వారి బాధను తన బాధగా స్వీకరించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరమశివుడు ఆ హాలాహల విషాన్ని తన అరచేతిలో తీసుకొని తాగేశారు. తన ప్రాణం గురించి కాదు, ఈ జగత్తు గురించి మాత్రమే ఆలోచించారు. ఆ సమయంలో పార్వతీదేవి వెంటనే శివుడి గొంతును పట్టుకున్నారు. విషం శరీరం అంతా వ్యాపించకుండా గొంతులోనే నిలిచిపోయింది. అప్పటి నుంచి పరమశివుడు నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందారు. దేవతలందరూ ఆనందంతో పరమశివుడికి నమస్కరించారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. 3 లోకాలు మళ్ళీ శాంతితో నిండిపోయాయి. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో విషం అంటే కేవలం ఒక ద్రవం కాదు. కోపం, ద్వేషం, అసూయ, బాధ కూడా ఒక రకమైన విషమే. వాటిని ఇతరులపై కుమ్మరించకుండా శివుడిలా సహనంతో నియంత్రించగలిగితే మన జీవితం కూడా పవిత్రమవుతుంది. ఈ దైవ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మల్లేశ్వర వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.